స్నేహం ఔన్నత్యాన్ని చాటి చెప్పిన మహాకావ్యం శ్రీమద్ రామాయణం. ఆపదలో ఉన్నవారందరినీ రక్షించి వారికి ఆప్తమిత్రుడయ్యాడు శ్రీరామచంద్రుడు. రామా, కళ్యాణరామా, కోదండరామా అంటూ యుగ యుగాలుగా శ్రీరామచంద్రుడిని ఆరాధిస్తున్న పవిత్ర భూమి మనది. సగటు మానవుడు ఆదర్శమూర్తిగా ఎలా ఉండాలన్న విషయానికి నిలువెత్తు ఉదాహరణగా శ్రీరామచంద్రుడిని పేర్కొంటాం. శ్రీరాముని సహనం విలువలను తెలియచేస్తూ అందరి మన్ననలను ఎలా పొందాలో రామాయణ గాథ బోధిస్తుంది. అనేకానేక ఆదర్శ గుణాలున్న శ్రీరామచరితాన్ని ఎన్నెన్నిసార్లు చెప్పినా, ఎన్నెన్ని తీరుల వినినా అనన్య సామాన్యమైనది అమృత భరితము రామచరితము. శ్రీరామ భక్తుడు, భద్రాచల ఆలయ నిర్మాణకర్త, రామనామమే తారక మంత్రం అని భావించిన దాశరథి శతకకర్త కంచెర్ల గోపన్న ఆవేదనను వినండి. శ్రీ రఘురామ చారు తులసీదళదామ శమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వార కబంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవోత్తారక నామ భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. శ్రీరామ, భద్రగిరివాస, దశరథ కుమార, దయాసాగర, కబంధ రాక్షసుని కడతీర్చిన నీ పరాక్రమం ముల్లోకాలలో సుప్రఖ్యాతం. ఆహా రాఘవ, పాపాల కడలి నుండి మమ్మల్ని కాపాడేది దాశరథి అనే ఈ నిరంతర నామజపమే. నమోస్తు శ్రీరామ. అప్పటి ప్రభువు తానీషా బందీఖానా చేసిన రామనామాన్ని విడవలేదు గోపన్న. వారిజ పత్రమందిడిన వారి విధంబున వర్తనీయమందారయ రొంపిలోన తనువంటని కుమ్మరి పుర్వురీతి సంసారమునన్ మెలంగుచు విచారకుడై పరముందుగాదే సత్కారమెరింగి మానవుడు దాశరథి కరుణా ఓ దయా సముద్ర, ఓ రామ అంటూ కీర్తించాడు. ఈ విధంగా ఒక్క రాముడే కాదు, రామాయణంలోని మిగిలిన అన్ని పాత్రలు కూడా ఆదర్శ జీవనానికి అద్దం పడుతూ ఉంటాయి. మూఢభక్తి విశ్వాసాలు గల ఆటవీకుని రూపంలో గుహుడు నీ కాలు సోకితే రాయి ఆడదయ్యిందంట, నీవు సాక్షాత్తు నారాయణుడివే అంటూ రామచంద్రుని కాళ్ళు కడిగి ధన్యజీవుడయ్యాడు. రామభక్త పరాయణుడు, కారణజన్ముడు అయిన ఆంజనేయస్వామి సంజీవుని పర్వతం తెచ్చి లక్ష్మణుని ప్రాణాలు కాపాడిన సందర్భంలో సాక్షాత్తు రామచంద్రునిచే చిరంజీవిగా వర్ధిల్లమని ఆశీర్వదింపబడిన భక్తాగ్రేసరుడు. శ్రీరామనామ మంత్ర ప్రభావం తిరుగులేనిదని చాటి చెప్పిన భవిష్యత్ బ్రహ్మ ఆంజనేయుడు. ఈ విధంగా ఒక వ్యక్తి జీవితంలో వివిధ దశలలో ఏ విధంగా ప్రవర్తించాలి అనే విషయం శ్రీరామచంద్రుని జీవితం మనకి తెలియజేస్తుంది. సర్వం శ్రీరామమయం. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. నమస్తే దేవదేవేశ శంఖచక్ర గదాధరా ధనుర్బాణధరానంత రామచంద్ర నమోస్తుతే.